నాజీరు చేయబడిన సంసోన్ గారి జీవితాన్ని మనం చూసినట్లయితే దేవుని ఆత్మచేత నింపబడి ఆయన ఎన్నో ఘనమైన కార్యాలు చేశాడు. మరి ఎన్ని ఘనమైన కార్యాలు చేసినప్పటికీ దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక తన కోసం ఒక ప్రత్యేక రీతిగా తనని దేవుడు ఏర్పరచుకొని తల్లి గర్భంలోనే నాజీరు చేసుకొని ఇశ్రాయేలు ప్రజలకి ఒక న్యాయాధిపతిగా దేవుడు సంసోన్ గారిని పంపిస్తే మరి ఆత్మచేత నింపబడినప్పుడు ఎన్నో అద్భుతాలు ఆయన చేశాడు. 1000 మందిని ఒక పచ్చి దవడ ఎముక చేత ఆయన ఫిలిస్తీన్లు చంపినాడు. సింహముని ఒక మేకపిల్ల వలె చీల్చివేసి చంపివేశాడు. అటువంటి ఆత్మాభిషేకం నిజంగా అంత గొప్పగా దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్న సంసోను దెలీలాని వ్యామోహించి దెలీలా ఒళ్ళో పండుకొని దేవుని యొక్క ప్రణాళిక, దేవుని చిత్తాన్ని మర్చిన వాడుగా ఉన్నాడు. అయితే ఫిలిస్తీన్లు దెలీలా దగ్గరకు వచ్చి ఏం చెప్తారో తెలుసా? ఈ ఫిలిస్తీన్లు సర్వనాశనం చేస్తున్నవాడు, ఎంతోమందిని చంపాడు, వీడు మనకు ఒక భారంగా ఉన్నాడు కాబట్టి వీడిని చంపాలి అంటే వీడి బలము దేనిలో ఉందో నువ్వు తెలుసుకోమన్నప్పుడు ఆమె లాలన చేసి సంసోను గారి యొక్క బలమును గురించి విసిగిస్తూ ఉంటుంది. విసిగించినప్పుడు మొట్టమొదటిసారిగా అడిగినప్పుడే అసలు బలం గురించి అవసరం లేదు కదా. అయితే అప్పటికి సరే వేరేగా నిరవంజి చెట్లు చువ్వలతో తనని కట్టేస్తే నా బలం పోయిద్దని చెప్తాడు. అయితే నిరవంజి చువ్వలు ఫిలిస్తీన్లు తీసుకొచ్చినప్పుడు మరి కట్టేసి ఏం చెప్తున్నాడు, ఇది సంసోను ఫిలిస్తీన్లు వచ్చారు, నేను రక్షించుకో, నీ మీద పడ్డారు అనగానే వాటి నుంచి ఆయన ఆత్మను పొంది విరజిమ్ముకున్నప్పుడు అవి తెగిపోయినాయి. అలాగా 3 సార్లు విసిగిచ్చింది. రెండోసారి ఏమవ్వాలి, అసలు ఫస్ట్ సారికి ఆయనకి ఏమవ్వాలంటే అబ్బా ఏదో నన్ను చంపటానికి ప్రణాళిక వేసిందని అక్కడ నుంచి వదిలి పక్కకు వెళ్ళాలి. కానీ సంసోన్ అయితే ఆ పాపము చేత పట్టబడ్డాడు కాబట్టి అక్కడి నుంచి బయటికి రావటానికి ఆయన బయటికి రాలేకపోయినాడు. కాబట్టి తన ప్రాణము మీద విసిగిచ్చిందంట. తన ప్రాణం మీద విసుగుదలతో తన బలరహస్యాన్ని చెప్పింది. ఇది మనము కూడా దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలుగా ఏర్పరచబడిన స్థితిలో పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం చేత మనము నింపబడిన మనము కొన్ని విషయాల్లో మనం పడిపోయిన స్థితిలో ఉంటాం. పడిపోయిన మన జీవితంలో కొన్ని పరిస్థితులను చూసినప్పుడు మనం గ్రహించాలి, మన ఆత్మీయ జీవితము చాలా డేంజర్ జోన్లో ఉంది కాబట్టి మనము ఉన్న పరిస్థితి నుంచి, ఉన్న చోట నుంచి పక్కకు రావాలన్న ఆలోచన రావాలి. కానీ సంసోన్ గారి జీవితంలో కూడా ఆలోచన రాక తన యొక్క ప్రాణం మీద విసుగుదల వచ్చిందంట. ఇశ్రాయేలు ప్రాణాలని రక్షించాల్సిన